ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఫుడ్ పాలిటిక్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రధానమంత్రి మోదీ తనకు దక్షిణాదికి చెందిన ఉప్మా, పొంగల్ అంటే చాలా ఇష్టమని, తేలిగ్గా జీర్ణం అవుతుందని ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే బీహార్కు చెందిన తేజస్వి యాదవ్ తనకు ఫిష్ అంటే ఎంతో ఇష్టం అంటూ ఓ వీడియో ఫిష్ను కూడా చూపించారు. దీనిపై పెద్ద దుమారమే రేగింది. ప్రధాని మోదీ రాజస్థాన్లోని చురులో ప్రసంగిస్తూ ప్రతిపక్షాలపై విమర్శల వర్షం గుప్పించారు. నవరాత్రి రోజులు కూడా ప్రతిపక్ష నాయకులు మాంసాహారం తింటున్నారని సెంటిమెంట్ రగల్చడానికి ప్రయత్నించారు. ఈ ఎన్నికల్లో ఫుడ్ పాలిటిక్స్ గురించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. ఓటర్లను ఆకర్షించడానికి రాజకీయ నాయకులు ఫుడ్కు సంబంధించిన సామెతలు చెప్తూ ఉంటారు. ఉదాహరణకు బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ను తీసుకుంటే ఆయన జబ్ తక్ సమోసా మే రహేగా ఆలు, బీహార్ మే రహేగా లాలు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రధానమంత్రి తనకు తాను చాయ్ వాలా అని చెప్పుకుంటారు. అట్టడుగు నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగానని తన బ్యాక్గ్రౌండ్ను చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ అంటూ విమర్శలు గుప్పించేవారు. 2014 లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రధాని చాయ్ పై చర్చ అంటూ ఓటర్లను ఆకర్షించడానికి పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే 10 సంవత్సరాలు గడిచిపోయినా మన రాజకీయాల్లో ఇప్పటికీ ఫుడ్ పాలిటిక్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే తమిళనాడులో పెద్ద ఎత్తున పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఓ ఛానల్తో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు తమిళ్ ఫుడ్, ఉప్మా, పొంగల్ అంటే చాలా ఇష్టమన్నారు. ఇక ఇది తేలికగా జీర్ణమవుతుందన్నారు. అటు తర్వాత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రోడ్ డివైడర్ నుంచి దూకి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కోసం మైసూర్ పాక్ కొనుగోలు చేసి గిఫ్ట్గా తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తర్వాత స్టాలిన్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడుతూ జూన్ 4వ తేదీన ఇండియా కూటమి స్వీట్ విక్టరీ సాధిస్తుందని పోస్ట్ చేశారు. ఆర్జేడీ నాయకుడు మాజీ బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఫిష్తో పాటు రోటీ తినే వీడియో పెద్ద వైరల్ అయింది. దీనిపై బీజేపీ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించింది. ఆర్జేడీ నాయకుడు నవరాత్రి పర్వదినాల్లో మాంసాహారం తిన్నాడని మండిపడింది. నవరాత్రి 9 రోజుల పాటు హిందువులు కేవలం శాకాహారం తింటారని తేజస్వికి గుర్తు చేసింది. దీనిపై తేజస్వి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఈ వీడియో నవరాత్రి కంటే ముందే షూట్ చేసిందన్నారు. ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రధానమంత్రి మొఘల్ మైండ్ సెట్ కలిగిన వారని ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీనికి ఆయన ఉదాహరణగా గతేడాది రాహుల్ గాంధీ ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లో మటన్ వండటాన్ని గుర్తు చేశారు. నవరాత్రి సమయంలో రాహుల్, లాలూ మాంసాహారం వండుతూ ఎంజాయ్ చేసేవారని ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్లో హుందాపూర్ ర్యాలీలో మాట్లాడుతూ విమర్శలు గుప్పించారు. ఇదే అదనుగా పలువురు బీజేపీ నాయకులు, మంత్రులు కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో పాటు పలువురు నాయకులు నవరాత్రి సమయంలో మాంసాహారం వండిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఒక వర్గం ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు. నవరాత్రి రోజుల్లో మీరు ఫిష్ తింటారు. ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మీరు కావాలంటే ఫిష్ అంటే చేపలు, పంది, పావురం, ఏనుగు, గుర్రాన్ని తినండి. అయితే ఇవన్నీ వీడియోల ద్వారా చూపించడం ఎందుకు? ఒక వర్గం ఓటర్లను ఆకర్షించడానికా అని రాజ్నాథ్ సింగ్ బీహార్లో జాముయిలో ప్రసంగిస్తూ ప్రతిపక్షాలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే రాజకీయ విశ్లేషకులు మాత్రం ప్రధాని మోదీ, అమిత్ షాలు తమ వైఫల్యాలను ప్రజల దృష్టి నుంచి మళ్లించడానికి ఇలాంటి అంశాలను తెరపైకి తెస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుతం దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, ధరల పెరుగుదలతో సామాన్యుడు సతమతమవుతున్నాడు. బీజేపీకి కౌంటర్ ఇవ్వడంతో ప్రతిపక్షాలు విఫలమయ్యాయి. మోదీ, అమిత్ షా ఉచ్చులో ప్రతిపక్షాలు పడిపోయాయని వారంటున్నారు. ఇక
ఇక బెంగాల్లో కూడా ఫిష్ పాలిటిక్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయితే ఇక్కడి ప్రజలు ప్రధాన డైట్ ఫిష్. ప్రజలు రోజువారీ ఆహారంలో ఫిష్ తప్పకుండా తింటారు. ప్రజలు ఏం తింటే బీజేపీ వారికెందుకు అని మమతా బెనర్జీ నిలదీశారు. ప్రజలు ఏం తినాలో, ఏం ధరించాలో నిర్ణయించడానికి బీజేపీ ఎవరు అని ఆమె మండిపడ్డారు. ఫిష్ తినేవారు మొగులులు అని ప్రధాని అంటున్నారు. ఒకవేళ బీజేపీ అధికారంలోకొస్తే ఫిష్ విక్రయాలు బంద్ చేస్తారేమో అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బెంగాల్లో పండగ సందర్భాల్లో ఉదాహరణకు దుర్గా పూజ సందర్భంగా లేదా నవరాత్రుల సందర్భంగా అక్కడి ప్రజలు మాంసాహారం, మటన్, చికెన్ తింటారు. హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ పోటీ చేస్తున్నారు. ఆమె బీఫ్ తిన్నారంటూ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఏదో ఓ ఇంటర్వ్యూలో తనకు బీఫ్ అంటే చాలా ఇష్టమని కంగనా అన్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. హిమాచల్ ప్రదేశ్లో ఈ అంశం పెద్ద దుమారమే రేపింది. దీనిపై కంగనా వివరణ కూడా ఇచ్చుకున్నారు. నేను బీఫ్ కానీ, రెడ్ మీట్ కానీ తినలేదు. నిరాధారమైన పుకాలను తనపై కాంగ్రెస్ పుట్టిస్తుందని మండిపడ్డారు. తన ఇమేజ్ను డ్యామేజ్ చేయడానికే ప్రతిపక్షాలు కుట్ర అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి చూస్తే వాస్తవాలు మరుగునపరచడంలో బీజేపీ ప్రధాని విజయం సాధించాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.